సమ్మర్ కదండి, పిల్లలతో కలిసి వెకేషన్కి వెళ్తున్నాము. మేము వెళ్ళే ప్లేస్ వచ్చి సౌత్ పాడ్రే అనే ఐలాండ్. ఇంకా వెన్నీ వియు వెయిట్ చేస్తున్నారు. మా వియు హార్స్ మీదకి ఎక్కాడు. ఇక్కడ మేము ఫేరీ ఎక్కాము. వీళ్ళు ఒక సైడ్ ఆఫ్ ఓషన్కి తీసుకెళ్తున్నారు. ఇది చూడండి, ఇది సన్సెట్. మరి ఆ సన్ రూఫ్లో దూరామన్నమాట. పిల్లలతో పాటు నేను కూడా పోటీ పడ్డాను, నేను కూడా పైకి నిలబడతాను అని. కానీ భలే ఉన్నిందండి. అసలు అచ్చం మన ఇండియాలో లాగా, మన ఇండియాలో బిజీ స్ట్రీట్స్ ఉంటాయి చూడండి, అంత హడావుడిగా ఉందన్నమాట. సమ్మర్ కదండి, పిల్లలతో కలిసి వెకేషన్కి వెళ్తున్నాము. మేము వెళ్ళే ప్లేస్ వచ్చి సౌత్ పాడ్రే అనే ఐలాండ్. అక్కడికి వెళ్తున్నాము. అది ఇంటి నుంచి 7 hours డిస్టెన్స్లో ఉంటుందండి. డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాము ఆ ప్లేస్కి. మాతో పాటు ఆ ప్లేస్ ఎలా ఉందో మీరు కూడా చూడండి. ఇది వెళ్ళే దారిలో విండ్ ఫ్యాన్స్, గూడ్స్ ట్రైన్ అన్నీ కనిపిస్తూ ఉంది. రీచ్ అయ్యేసరికి నైట్ అయిపోయిందండి. హోటల్కి రీచ్ అయిపోయాం. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. మేము హోటల్ని వచ్చి ఓషన్ ఫ్రంట్లోనే బుక్ చేసామండి. హోటల్ రూమ్ని ఓషన్ వ్యూతో ఉండేటట్లు బుక్ చేసాం. కిరణాలు తిమిర సంహరణాలు చైతన్య దీపాలు మౌన ప్రబోధాలు జగతికి ప్రాణాలు ప్రగతి రథ చక్రాలు ఈ ఉషా కిరణాలు తిమిర ఇదే మేము బుక్ చేసిన హోటల్ అండి. ఇది హోటల్ లాబీ. ఇంకా మార్నింగే సన్ రైజ్ని ఎంజాయ్ చేసి బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాము. బ్రేక్ఫాస్ట్ కూడా హోటల్లోనే అవైలబిలిటీ ఉందండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దామని వెళ్తున్నాము. ఇదంతా డైనింగ్ ఏరియా. పిల్లలు బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ ఇస్తున్నారు. ఈ ఆర్ట్ ఏంటో వెరైటీగా ఉందండి. కింగ్స్ ఆర్ట్ లాగా ఉంది. మరి ఎవరో ఏంటో ఐడియా లేదు నాకు. ఇంకా అక్కడి నుంచి మేము ఒక చిన్న మ్యూజియంకి వెళ్తున్నాము. ఈ మ్యూజియం ఏంటంటే వెరైటీ ఆఫ్ ఫిషెస్, డిఫరెంట్ టర్టిల్స్, టాటాయిస్లు అన్నీ ఉంటాయి. చిన్నపిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఉంటుందని వెళ్తున్నాము. ఈవిడ అన్నీ చెప్తున్నారు. ఎలా టర్టిల్స్ ఇక్కడికి వచ్చాయి, ఏ ఏజ్లో టర్టిల్స్ వచ్చాయి, ఎలా వాటిని సేవ్ చేస్తున్నామని చెప్తున్నారు. అసలు ఈ టర్టిల్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదండి అసలు. ఇంకా ఆ మ్యూజియం నుంచి ఓషన్ దారిలో వెళ్తున్నాము. ఇదంతా ఓషన్ వే అన్నమాట. అసలు ఈ వైట్ శాండ్ మొత్తం అలా రోడ్డు మీద వచ్చేస్తే కార్లు స్ట్రక్ అయిపోయాయి. అక్కడి నుంచి హార్స్ ఏరియాకి వెళ్తున్నాము. పిల్లలు హార్స్ మీద రైడ్ చేస్తారు ఓషన్లో అని. ఇదంతా హార్సెస్ ఉండే ఏరియా. ఇంకా వెన్నీ వియు వెయిట్ చేస్తున్నారు. మా వియు హార్స్ మీదకి ఎక్కాడు.
ఏమీ భయపడలేదండి, బాగానే ఎంజాయ్ చేస్తారు. పాప యాక్చువల్గా హార్స్ రైడింగ్ బాగా చేస్తుంది, తనకు వచ్చు హార్స్ రైడింగ్. వియ్యూకి రాదు కానీ ఏమీ భయపడలేదు, బాగానే ఎంజాయ్ చేశాడు. ఇది ఓషన్ దగ్గరికి తీసుకొచ్చారండి అందరినీ హార్స్ రైడింగ్ చేయటానికి. అదిగోండి మా వ్యూ. ఇలా ఓషన్ ఒడ్డున హార్స్ రైడింగ్ చేయటం భలే సరదా ఉంటుంది. మేము పిల్లల్ని తీసుకొని చాలాసార్లు చేయించామన్నమాట సముద్రంలో ఒడ్డున ఆ ఇసుకల్లో హార్స్ రైడింగ్స్. కాకపోతే ఇది వియూకి సెకండ్ టైము. ఇక్కడ మా వెన్నీ డిసప్పాయింట్ అయ్యింది. తను చిన్నపిల్ల అని చిన్న హార్స్ ఇచ్చారు, నాకు ఆల్రెడీ హార్స్ రైడింగ్ ఆ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఉందని చూపించినా కూడా వాళ్ళు ఎందుకనో ఇంకా వేరే హార్స్ లేదనో తనకి కొంచెం చిన్న హార్స్ ఇచ్చారు. అసలు ఈ సౌత్ పాడ్రే బీచ్లో ఉండే బ్యూటీ ఏంటంటే, మనం వేరే బీచెస్ అయితే కార్ పార్కింగ్ ఎక్కడో చేసి మనం బీచ్ మొత్తం వాక్ చేయాల్సి వస్తుంది. కానీ ఈ బీచ్ అలా కాదండి, మనం కార్ని ఓషన్ దగ్గరికి తీసుకెళ్ళి మనం కార్ని డ్రైవ్ చేయవచ్చు అన్నమాట. ఇంకా మా కార్కి సన్ రూఫ్ ఉంది చిన్నది, ఇంకా అందరూ అందులో నిలబడి పోజులు ఇవ్వటం, అసలు ఆ బ్రీజింగ్ ఎయిర్ని ఎంజాయ్ చేయటం, అసలు ఎంత ఎంజాయ్ చేసామో అండి. ఇంకా అక్కడి నుంచి ఆ దగ్గరలో ఒక ఎగ్జిబిషన్ ఉంటుంది, ఆ ఎగ్జిబిషన్కి వచ్చాము. ఇదిగోండి జెయింట్ వీల్ ఎక్కారు పిల్లలు. వెన్నీ ఏమో కొంచెం భయపడుతుంది, కొంచెం కామ్గా ఉంది. కానీ మా బుడ్డోడికి భయము ఏమీ లేదు. మా బుడ్డోడు కొంచెం ఏదో మూవీలో శృతి హాసన్ టైప్ అండి, లోపల భయం ఉంటుంది కానీ పెద్దగా ఎక్స్ప్రెస్ చేయడు పైకి. ఆ మూవీ పేరు ఇప్పుడు ఉన్నట్టుండి గుర్తుకు రావట్లేదు. అందులో అల్లు అర్జున్ కూడా, అల్లు అర్జున్ అండ్ శృతి హాసన్ ఏదో మూవీ ఉంటుంది కదండి, ఆ టైప్ అన్నమాట మా వ్యూ. ఇదిగోండి తర్వాత ఈ జంపింగ్ది కూడా ఎక్కారు, కానీ నేను వెళ్ళలేదండి, నాకు హైట్స్ అంటే చచ్చి అంత భయం. ఇంకా ఇది నెక్స్ట్ డే అండి. ఇదిగోండి రూమ్లో నుంచి ఎలా ఉందో వ్యూ చూడండి. మనం ఇంకా నెక్స్ట్ డే ఫుల్ రెస్ట్ తీసుకుంటూ ఉన్నాము. ఆ రెస్ట్ కూడా తెలుగు మూవీ చూస్తూ ఉన్నాను రూమ్లో. పిల్లలేమో బీచ్కి వెళ్ళి ఆడుతూ ఉన్నారు, ఆ షార్ట్ లేదండి, పెట్టలేదు. మనం ఎక్కడికి వెళ్ళినా మూవీ చూడాల్సిందే. ఇంకా అలా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా తర్వాత ఇక్కడ ఫెరీకి వచ్చాము. దగ్గరలోని ఈ షిప్ ఉందన్నమాట, ఇక్కడికి ఒక రైడ్ కని వచ్చాము. ఈ ట్రిప్ మొత్తం సన్సెట్ సన్ రైజ్ని అసలు ఎంత ఎంజాయ్ చేశానో మీకు మాటల్లో చెప్పలేనండి, అసలు చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇక్కడ మేము ఫేరీ ఎక్కాము, వీళ్ళు ఒక సైడ్ ఆఫ్ ఓషన్కి తీసుకెళ్తున్నారు.
నాకు సీనరీస్ని క్యాప్చర్ చేయాలన్న ఆ, చాలా ఇంట్రెస్ట్ అండి. నేను యాక్చువల్గా ఫోటోగ్రాఫర్ని కూడా. అసలు ఈ డాల్ఫిన్స్ చూడండి, అసలు ఈ ఓషన్లో డాల్ఫిన్స్ కూడా చాలా ఉన్నాయి. ఇది చూడండి, ఇది సన్సెట్. నేను చెప్పాను కదండి సన్సెట్. అసలు సన్సెట్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఇంకా అక్కడి నుంచి ఆ రైడ్, ఫెరీ రైడ్ కంప్లీట్ అయిపోయాక హోటల్కి వచ్చామండి. అంటే డిఫరెంట్ రెస్టారెంట్కి వచ్చాము ఫుడ్ తిందామని. ఇంకా డిన్నర్ టైం అయిపోయింది. ఇంకా అసలు రెస్టారెంట్ మొత్తం ఫుల్గా ఉందని ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. మా వియు ఏదో అల్లరి చేస్తున్నాడు. ఇంకా మా టర్న్ వచ్చిందండి. ఇంకా ఫుడ్ ఆర్డర్ ఇచ్చాము. ఇది మెక్సికన్ రెస్టారెంట్. ఇంకా ఫుల్గా డిన్నర్ లాగి ఇచ్చేసామండి. ఇంకా డిన్నర్ తినేసి అక్కడి నుంచి మళ్ళీ ఓషన్కి రైడ్ వెళ్ళాము. ఇంకా ఆల్మోస్ట్ చీకటి పడుతున్న టైం అండి ఇది. ఇంకా కొంచెంగా సన్సెట్ ఉంది. నేను చెప్పాను కదండి, మేమందరం టర్న్ తీసుకొని మరి ఆ సన్ రూఫ్లో దూరామన్నమాట. పిల్లలతో పాటు నేను కూడా పోటీ పడ్డాను, నేను కూడా పైకి నిలబడతాను అని. కానీ భలే ఉన్నిందండి. వాకింగ్ లేకుండా కార్లో డ్రైవ్లో ఓషన్లో చాలా బాగుంది. ఇక్కడ ఏదో నేను వియు ఒక రీల్ చేద్దామని ట్రై చేసాము, కానీ అది ఫ్లాప్ అయింది. ఆ రీల్ ఏమీ రాలేదు. చూడండి మన వినాయకుడిని ఇక్కడ ఎంత బాగా శాండ్తో చేశారు. మళ్ళీ ఇంకా అక్కడి నుంచి వేరే రెస్టారెంట్కి వెళ్ళామండి. అక్కడ సింగింగ్ అండ్ డాన్సింగ్ ఫ్లోర్ అంతా ఉంది అంటేను. ఇంకా డాన్స్ చేసేసి ఫుడ్ తినేసి వాళ్ళు పాడిన పాటలన్నీ వినేసి వెళ్ళి రూమ్లో హాయిగా పడుకున్నాము. ఇంకా నెక్స్ట్ డే సౌత్ పాడ్రే కి బాయ్ చెప్పేసాము. ఇదిగోండి సౌత్ పాడ్రేకి బాయ్ చెప్తున్నాము. కానీ సౌత్ పాడ్రే ట్రిప్ని మాత్రం చాలా బాగుందండి. మీరు ఎవరన్నా దగ్గరలో ఉంటే చూడకపోతే వచ్చి ఎంజాయ్ చేయండి. ఇంకా ఇక్కడ నుంచి మేము మెక్సికో కంట్రీకి వెళ్తున్నామండి. అక్కడికి ఎందుకు వెళ్తున్నామంటే సౌత్ పాడ్రేకి దగ్గరలోనే ఉంటుందండి. ఒక 2 hours డిస్టెన్స్లో ఉంటుంది. అది యుఎస్ అండ్ మెక్సికో బార్డర్ అండి. అంటే ఇప్పుడు యుఎస్ కంట్రీ నుంచి మనం మెక్సికో కంట్రీకి వెళ్తున్నాం అన్నమాట. సరే, అది కూడా సరదాగా ఉంటుంది కదా, మనం మెక్సికోలో అడుగు పెట్టినట్లు ఉంటుందని ఆ బార్డర్ని యుఎస్ బార్డర్ నుంచి మెక్సికోకి క్రాస్ చేయటానికి వెళ్తున్నాము.
ఇదిగోండి, ఇది మెక్సికో బార్డర్, ఒక చిన్న బ్రిడ్జ్ టన్నలే అడ్డనమాట. ఇదిగోండి, ఇటేమో బౌండరీ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అటుపక్కేమో మెక్సికన్ కంట్రీ. ఇదంతా వీళ్ళంతా వెయిట్ చేస్తున్నారు అమెరికా బార్డర్ నుంచి మెక్సికన్ బార్డర్కి వెళ్ళటానికి. అసలు ఎంత సంతలాగుందంటే అండి, నిజంగా ఇది ఒక సంతేమో అని అనిపించింది. అస్సలు మనుషులు నడవటానికి కూడా ఖాళీ లేకుండా ఉనింది. ఇంకా మేము కొంచెం దూరం అలా వెళ్ళేసి చిన్న షాపింగ్ చేసేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసాము. ఇంక ఇదంతా షాపింగ్ చేస్తూ ఉన్నాము. ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళాము. అసలు ఫుడ్ ఏంటి, చాక్లెట్స్ ఏంటి, ఇవన్నీ చూసి కొంచెం తీసుకుందాము అని వెళ్ళాము. అసలు అంటే యుఎస్లో జనరల్గా హారెన్స్ అవి కొట్టరండి. మీరు జస్ట్ ఆ బార్డర్ దాటితే చాలు, అసలు ఒక చిన్న రోడ్డు క్రాస్ చేయలేము, అంత హడావుడిగా ఉంది. ఒకటే హారెన్స్. అసలు అచ్చం మన ఇండియాలో బిజీ స్ట్రీట్స్ ఉంటాయి చూడండి, అంత హడావుడిగా ఉందన్నమాట. ఇంకా చిన్నగా షాపింగ్ చేసేసుకొని ఇంకా బ్యాక్ మళ్ళీ యుఎస్ బార్డర్లోకి ఎంటర్ అవుతున్నాము. దానికి ఒక చిన్న ప్రాసెస్ ఉంది, మళ్ళీ చెక్కింగ్, సెక్యూరిటీ అవన్నీ క్లియర్ చేసేసుకొని బ్యాక్ ఇంకా ఇంటికి వచ్చేస్తున్నాము. ఇలా మేము ఈ ట్రిప్ని 3 days బాగా ఎంజాయ్ చేసాము. మీరు కూడా ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. ఇంకొక వీడియోలో కలుద్దాం. బాయ్.